Which side? Now we'll go to this side. This side. Now we'll go to this side. Let's go to Walmart. Where are we going? We're going to this blueberry picking. Okay. One chocolate chip muffin and one strawberry cheesecake muffin. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది. బ్లూబెర్రీ పిక్కింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంది. దాదాపు ఒక 2 hours జర్నీ. అంటే మనకైతే ఖమ్మం టౌన్ నుంచి ఒక 2 hours పక్కకి వెళ్ళినట్టు అనమాట. వెళ్ళే మధ్యలో అయితే అంతా గ్రీనరీ చాలా బాగుందండి. ఎలా జరిగింది ఈ బ్లూబెర్రీ పికింగ్ అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎండ అయితే చాలా ఉందండి, బాగా ఎండ ఉంది. ఇక్కడ అది ఈ ఎన్ని ఏకర్స్లో ఉంది ఏంటి ప్లాన్ ఏంటి అంతా ఇక్కడ రూట్ మ్యాప్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తారు, మనం చూసుకొని వెళ్ళొచ్చు. ఒక బస్ మీద తీసుకెళ్తారనమాట ఇక్కడి నుంచి. ఇదంతా కూడా దిగంగానే కూడా ఇవన్నీ కూడా బ్లూబెర్రీసే. చాలా టేస్టీగా ఉన్నాయి, ఎన్నైనా కోసుకొని తినొచ్చు. మనం వెళ్ళేటప్పుడు బాక్స్ ఒకటి ఇస్తారనమాట, అందులో మనం వేయి చేసి ఎన్ని ఉన్నాయి అనేది మనం కాస్ట్ ఇచ్చి తీసుకెళ్ళాలి. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసాము. నేనైతే క్యారెట్ రవ్వ పులిహోర చేసుకెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళేమో వెజిటబుల్ పులావ్ ఇంకా వేరే తినే ఐటమ్స్ అవి కూడా తీసుకొచ్చారనమాట. అందరం కలిసి సరదాగా ఒక చోట కూర్చొని తిన్న తర్వాత మేము ఆ బ్లూబెర్రీ పికింగ్కి అయితే వెళ్ళాము. నాకు సహజంగానే ఇట్లా పొలాల్లో తిరగడం, డైరెక్ట్గా వెళ్ళి కోసుకొని తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పెద్ద తోట అన్నమాట. ఇదే కాకుండా ఇంకా పక్కన కూడా ఇది మాత్రం ఓన్లీ విజిటర్స్కి ఏర్పాటు చేసిన తోటట. ఇది కాకుండా ఇంకా దీని బ్యాక్ సైడ్ మళ్ళీ వాళ్ళు కమర్షియల్గా వాల్మార్ట్, తర్వాత కాస్కో ఇలా చాలా వాటికి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారట కమర్షియల్గా. ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళకి పండగే పండగ అనమాట. డైరెక్ట్గా కోసుకొని తినడం అనేది అటూర్క ఇటూర్క బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలైతే అటు ఉరకడం ఇటు ఉరకడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. అన్న ఎప్పుడు ఇద్దరికి ఒకటే కావాలి. బస్సులో వెళ్ళి అక్కడ పక్కనే ఇంకొక తోట ఉంటుంది, అక్కడ దింపుతారు. దింపినప్పుడు మనకి ఈ బస్సు ఎక్కి వెళ్ళడం అనేది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా భలే అనిపించింది. దిగిన తర్వాత మనకి అక్కడ ఒక గైడ్ ఉంటుంది అనమాట. తను ఆ ఎల్లో షర్ట్ వేసుకున్న ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి. మనకు ఒక స్పాట్ ఇస్తారనమాట, చూపిస్తారు. అక్కడే మనం పిక్ చేసుకోవాలి.
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పాట్ ఇస్తుందన్నమాట. ఇక ఆ ఏరియాలోనే మనం కోసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బాక్సులు అవి కూడా ఇస్తారు, దాంట్లో నింపుకొని మనం ఎంత కోసుకుంటే అంత వే చేసుకోవచ్చు. Lift the branches. Have you picked blueberries before? Yep. Okay. Lift the branches because that's where all the big ones are hiding. And if, all right. So let everybody else squeeze by. Come on over. ఏదేమైనా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అందరం. వచ్చేటప్పుడు రిటర్న్లో అక్కడ ఒక స్పాట్ ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పారు. హిల్ అనమాట, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని తల ఒక ఐస్ క్రీమ్ తిన్నాము. తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. ఐస్ క్రీమ్ కోసం ఒక 2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది.